నర్సరీస్ నుంచి గులాబీ మొక్కలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత అవి సరిగ్గా పువ్వులు పూయవు. ఒక్కొక్కసారి అవి త్వరగా చనిపోతూ ఉంటాయి. కొన్ని మొక్కలు ఎదుగుతాయి. ఆకులు చాలా వస్తాయి గానీ వాటికసలు పువ్వులే పూయవు. ఇవే కాదు మన ఇంట్లో ఉంటున్న గులాబీ మొక్కలు కొన్ని కొన్ని సార్లు అసలు పువ్వులే రావు. చాలా మంత్స్ నుంచి అలానే ఉంటాయి. ఆకులుంటాయి తప్ప పువ్వులు రావు. సో, ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి అనేదే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేను నర్సరీకి వెళ్ళి 10 రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చానని కొత్తవి. నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 5, 6 ప్లాంట్స్ ఉన్నాయి రోజెస్. సో, వీటన్నిటిని నేను ఎలా కేర్ చేస్తాను ఏంటి అనేది చెప్తాను. అండ్ మెయిన్ ఏంటంటే నన్ను అందరూ అడిగేది నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ప్లాంట్ సరిగ్గా ఉండట్లేదు. వేసిన తర్వాత పువ్వులు రావట్లేదు. అక్కడి నుంచి తెచ్చుకుంటుంటే బానే ఉంటాయి గానీ ఇంటికొచ్చేటప్పటికి పువ్వులు ఉండట్లేదని చెప్తున్నారు. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్. సో, నేనసల ఈ రోజ్ ప్లాంట్స్‌ని ఎలా నాటుకున్నానో, అసల ఎలా చేయించాం పని అంతా చూపిస్తాను చూడండి క్లియర్‌గా. ఫస్ట్ ఏంటంటే దీనికి మనం ఒక మంచి సాయిల్ మిక్స్ తీసుకోవాలి. అంటే ఏదో ఒక మట్టి మన ఇంటి దగ్గర ఉండే మట్టి అయినా ఏదైనా. కానీ నేను మాత్రం ఎర్రమట్టి కొన్నాము. ఎందుకంటే ఈ రెడ్ సాయిల్‌లో మొక్కలు చాలా ఫాస్ట్‌గా పెరుగుతాయి. మీరు నర్సరీస్‌లో చూడండి వాళ్ళు మోస్ట్‌లీ రెడ్ సాయిలే వాడతారు. నేను ఇది నర్సరీ నుంచే తెచ్చుకున్నాను. సో, మేమేం చేపించామంటే ఇలా ఫస్ట్ గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే బకెట్స్ తీసుకోండి లేదా డైరెక్ట్ సాయిల్‌లో అయినా నాటుకోండి. దాంట్లో ఎర్రమట్టి వేయించేసి దానిలోనే వర్మీ కంపోస్ట్ ఇంకా కోకోపీట్ కూడా వేసుకున్నాము. ఎక్కువ ఎర్రమట్టి పర్సెంటేజ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అంటే ఇప్పుడు ఒక 60% రెడ్ సాయిల్ ఉందనుకోండి. మిగిలిన 20 కోకోపీట్, ఒక 20% వర్మీ కంపోస్ట్ ఏసుకోండి. కోకోపీట్ లేకపోయినా పర్లేదు కానీ వర్మీ కంపోస్ట్ ఏసుకోండి. దీనివల్ల మొక్కలకి చాలా బలం ఉంటుంది. మనం బేసిక్‌గా వేసే మట్టిలోనే కదా వీటికి బలం. లేదు అంత చేయలేము అనుకుంటే డైరెక్ట్ సాయిల్‌లో అంటే నేల మీద నాటేసుకోండి. ఎలా అయినా అది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రో బ్యాగ్స్ అనుకోండి రూట్స్ బాగా కింద వరకు వెళ్ళవు. అదే డైరెక్ట్ సాయిల్ అయితే రూట్స్ వాటికి నచ్చినంత దూరం స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వాటి న్యూట్రియంట్స్‌ని అవే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రిపరేషన్ ఓన్లీ రోజ్ ప్లాంట్స్‌కి కాదండి. మిగతా అన్ని మొక్కలకి కూడా మీరు సాయిల్ మిక్స్ ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు నా లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తది నేను ఏమేమి మొక్కలు తీసుకొచ్చానో. సో, కొంచెం మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం ఎక్కువ పని పట్టిందనమాట. అందుకే జనాలు కూడా ఎక్కువ పని చేయాల్సొచ్చింది. సో, వీటన్నిటిని అంటే వర్మీ కంపోస్ట్, సాయిల్ ఇంకా కోకోపీట్‌ని మిక్స్ చేసుకొని ఇలా గ్రో బ్యాగ్స్‌లో ఫిల్ చేసుకుంటున్నాం. ఫిల్ చేసిన తర్వాత మాకు కావాల్సిన ప్లేస్‌లో వాటిని ప్లేస్ చేయించామనమాట. అంటే ఏంటంటే ఇది ఓన్లీ రోజ్ ప్లాంట్సే కాదు. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్, క్రీపర్స్ ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటికి కలిపి జస్ట్ బేసిక్ సెటప్. అండ్ నెక్స్ట్ మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను కంప్లీట్ గార్డెన్ మేకోవర్ అయితే చూపిస్తాను. మొత్తం అంటే ఇదంతా క్లియర్ చేసుకొని. సో, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది మనం రోజ్ ప్లాంట్స్ తెచ్చుకుంటాం కదా! తెచ్చుకున్న తర్వాత దాంట్లో మట్టి ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్‌లో కదుపుతున్నాం కదా మట్టి. అది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఒకవేళ మీ రోజ్ ప్లాంట్‌కి ఉన్న మట్టి కూడా అలా పొడిగా ఉంటే మీరేం చేయనక్కర్లేదు. ఒకవేళ చూడండి నేను చూపిస్తున్నట్టు అలా గట్టిగా ఒక గడ్డలాగా ఉంది అంటే రూట్స్ ఈజీగా స్ప్రెడ్ అవ్వవు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోలో చూపించాను కదా! అలా దాన్ని ఈజీగా అండ్ జెంటిల్‌గా ఇలా చేత్తో నలుపుకోండి. కానీ ఈ ప్రాసెస్‌లో రూట్స్ అయితే డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. చూసారా ఇది ఎంత గట్టిగా ఉందో అసలు మనం చేత్తో ప్రెస్ చేసినా సరే ఈజీగా రావట్లేదు. ఇలా ఉంది అంటే రూట్స్ ఏం స్ప్రెడ్ అవుతాయి మీరే చెప్పండి. అందుకోసం ఖచ్చితంగా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ వీటిని మనం లూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నర్సరీలో తీసుకున్నప్పుడు కూడా కొంచెం మంచి మొక్కలు తీసుకోండి. కొన్ని మొక్కలు ఏంటంటే రూట్స్ కవర్‌కి కన్నాలు పడిపోయి కింద సాయిల్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మనం తీసుకున్నప్పుడు పైకి లాగినప్పుడు ఆ రూట్స్ అవి కట్ అయిపోయి అవి మనకు కొంచెం మొక్కలు సరిగ్గా రావు. అందుకే మీరు తీసుకున్నప్పుడే హెల్తీగా ఉన్న ప్లాంట్స్ ఏమున్నాయో అలా తీసుకోండి. సో, చూసారు కదా! మీరు మాత్రం నెక్స్ట్ టైం మొక్కల్ని నాటుకునేటప్పుడు ఈ విధంగా నాటుకుంటే మనకి అసలు ప్రాబ్లమ్ ఉండదు. చాలా వరకు మొక్కలు బాగానే బతికేస్తాయి. ఇది ఫస్ట్ అండ్ బేసిక్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే మీరు సాయిల్ మిక్స్ చేసుకున్నాం కదా! అంటే వర్మీ కంపోస్ట్ ఇవి వేసి దాంట్లో కొంచెం పసుపును కూడా కలుపుకోండి. అంటే మనం ఫార్మింగ్ ఇవి చేయట్లేదు కాబట్టి ఫంగిసైడ్ ఇవి అవి లేకపోయినా పర్లేదు. లేదు అంటే కొంచెం పసుపు వేసుకోండి. అండ్ కుదిరితే కొంచెం ఎండిపోయిన వేప ఆకులు ఉంటాయి కదా! అవి కూడా వేసుకోండి. అవి కూడా చాలా మంచిది. నీమ్‌కి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, చూసారా మాకు ఎంత పని పట్టిందంటే గైస్ ఇంచుమించు ఒక నలుగురు చేశారు మనకి ఆ రోజు పని.
మనం రోజనే కాదు ప్రతి ప్లాంట్‌ని వేసుకునే ముందు అలానే సాయిల్ లూజ్ చేసుకొని వేసుకోవాలి. ఇది గ్రేప్ వైన్. ఇది కూడా సేమ్ ప్రొసీజర్‌లోనే మేము నాటుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకొకటేంటంటే ఇంటికొచ్చిన తర్వాత ఈ మొక్కలకి ఒక 15 డేస్‌కొకసారి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ వేయండి. అంటే బనానా పీల్ వాటర్ గానీ, ఆనియన్ పీల్ వాటర్ గానీ అలా వేస్తూ ఉంటే ఖచ్చితంగా 15-20 డేస్ గ్యాప్ ఉండాలి. వేస్తూ ఉంటే మన మొక్కలకి చాలా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. అవి ప్రిపరేషన్ అవి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే అవి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కదా! మనకి మనీ ఖర్చుండదు. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ టైం అంతే. అంతకు మించి దాంట్లో ఏమీ ఉండదు. నర్సరీస్ నుంచి తెచ్చుకున్నప్పుడు చూసారు కదా పువ్వులు ఎలా ఉన్నాయో, నేను మీకొక 20 డేస్ తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. అంటే నేను న్యాచురల్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేసిన తర్వాత అసలు ఫ్లవరింగ్ ఎలా వచ్చింది, గ్రోత్ ఎలా ఉంది, అసలు ఫ్లవరింగ్ ఎలా వచ్చింది, అంతా బాగుందా లేదా, గ్రోత్ ఎలా ఉంది అన్నీ మీకు తెలియడానికి సెపరేట్‌గా నేను వీడియో పెడతాను. ఛానల్‌ని చూస్తూ ఉండండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవి పాత మొక్కలు డైరెక్ట్ సాయిల్‌లో వేసినవి. వీటికి నేను రీసెంట్‌గా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇచ్చాను ఇంట్లో చేసుకున్నవి. చూసారా ఒకే దానికి ఎన్ని మొగ్గలున్నాయో. నెక్స్ట్ మీరు తెచ్చుకున్న ప్లాంట్స్‌కి ఇలా ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా! అవన్నీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసుకోండి. అంతేకాదు టిప్స్ కూడా కట్ చేయండి. అండ్ ఒక్కొక్కసారి గ్రాఫ్టింగ్ చేసిన పార్ట్ నుంచి ఇలా సెకండ్ స్టెమ్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఇమ్మీడియేట్‌గా కట్ చేసేయండి. లేదంటే ఎనర్జీ అంతా అదే తీసేసుకొని మనకి మెయిన్ ప్లాంట్‌కి గ్రోత్ ఉండదు. ఫ్లవర్స్ కూడా రావు. ఇది గుర్తుపెట్టుకోండి. చూసారా ఎప్పుడు మార్నింగే వాటర్ ఇచ్చుకోండి అండ్ ఈవినింగ్స్ ఇచ్చుకోండి. అంతేనండి. ఇదే బేసిక్ కేర్. మనం తెచ్చుకున్న వెంటనే ఎలా పాతుకున్నాం అనేది, తర్వాత ఫ్లవర్స్‌ని టైమ్ టు టైమ్ కట్ చేసుకోవడం అండ్ టిప్స్‌ని కూడా ప్రూన్ చేసుకుంటూ ఉండడం. 15 డేస్‌కొకసారి ఫెర్టిలైజర్ ఇవ్వడం అండ్ రోజు 3-4 అవర్స్ ఖచ్చితంగా డైరెక్ట్ సన్‌లైట్ ఉండేలా చూసుకోవడం. అంతేనండి. ఈ టిప్స్ ఫాలో అయితే మనకి చాలా మంచి ఫ్లవరింగ్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి.